శారదా ప్రసాదు మరియు వాళ్ళిద్దరి కొడుకులు, ఇద్దరి కోడళ్ళు. పెద్ద కోడలు అనామిక, ముగ్గురు పిల్లలు. మొత్తం 9 మంది వర్షంలో తడుస్తూ రోడ్డు మీద నిలబడి ఉంటారు. అబ్బబ్బబ్బా, మాయదారి వర్షం ఇప్పుడే కురవాలా? ఒక్క ఆటో కూడా రావట్లేదు. వచ్చిన ఆటో వాడే మనల్ని చూసి ఖాళీ లేదని వెళ్ళిపోతున్నాడు. కొంచెం వర్షం తగ్గితే బాగుండు అని శారద అనుకుంటూ ఉంటుంది. కొంత సమయానికి వర్షం కొంచెం తగ్గుతుంది. అప్పుడే ఒక ఆటో అటువైపుగా వస్తుంది. ఆటో వాళ్ల ముందు ఆగుతుంది. ఎక్కడి దాకా వెళ్ళాలండి? బాబు, శ్రీనగర్ కాలనీ వస్తావా? 9 మంది ఉన్నాం. అబ్బో, శ్రీనగర్ కాలనీ అంటే చాలా దూరం. వర్షం బాగా పడుతుంది కదండి. వస్తాను గాని ఎంత ఇస్తారు? 300 రూపాయలు ఇస్తాం బాబు. రా బాబు. 300? నాకు గిట్టుబాటు అవ్వదు. 1000 రూపాయలైతే ఇవ్వండి, వస్తాను. శారద అది చాలా ఎక్కువ, వద్దులే అంటూ అతన్ని పంపించేస్తుంది. అలా 2-3 ఆటోలు ఆగుతాయి. అదే 1000 రూపాయలు చెప్పడంతో శారద వద్దు అని సమాధానం చెప్తుంది. కొంత సమయం తర్వాత శారద వాళ్లతో, మీ ఒంటి మీద నగలు ఉన్నాయి కదా, అందుకే ఆ నగల్ని, చీరలను చూసి వాళ్ళంతా 1000 రూపాయలు అడుగుతున్నారు. ఓ పని చేయండి, మీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి కవర్లు వేయండి అని అంటుంది శారద. అనామిక, అవని ఇద్దరు కూడా అత్తగారు చెప్పినట్టు నగలన్నీ తీసి ఒక బ్యాగులో ఉంచుతారు. ఆ తర్వాత శారద పిల్లల ముగ్గురిని పిలిచి వాళ్ళ బట్టల్ని చించేస్తుంది. జుట్టంతా చెదరగొట్టేస్తుంది. అది చూసి శారదతో అనామిక ఇలా అంటుంది, ఏంటత్య ఎలా చేస్తున్నారు? ఒక నిమిషం ఆగండి, మీకే అర్థం అవుద్ది అని అంటుంది. ఇంతలో ఒక ఆటో వ్యక్తి అటుగా వస్తాడు. శారద చెయ్యి ఊపుతూ ఉంటుంది. అతను అక్కడ ఆగుతాడు. వాళ్ళని చూసి అయ్యో పాపం అనుకుని శారదతో, ఎక్కడి దాకా వెళ్ళాలమ్మా? బాబు, శ్రీనగర్ కాలనీ వెళ్ళాలి బాబు. కొంచెం మమ్మల్ని అక్కడ దాకా వదిలి పెడతారా? ఎన్నో ఆటోలు వస్తా పోతా ఉన్నాయి, కానీ ఒక్కరు కూడా ఆగడం లేదు. మిమ్మల్ని చూస్తే పాపం పేదవాళ్ళలాగా ఉన్నారు. శ్రీనగర్ కాలనీ ఏమో చాలా దూరం. సరే, ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంతే ఇవ్వండి, ఎక్కండి. ఇదిగో బాబు, 300 రూపాయలు తీసుకో, అందరం ఎక్కుతాం అని అనటంతో సరే అంటాడు. ఇక అందరూ ఆటోలో కూర్చుంటారు. కొంత సమయానికి వాళ్ళు చెప్పినట్టుగా ఒక ఇంటి ముందు ఆపుతాడు ఆటో అతను. ఆ పెద్ద ఇంటిని చూసి ఆ ఆటో అతను ఆశ్చర్యపోతాడు. ఇంత పెద్దిల్లు మీదేనా అండి? అవును బాబు, ఇల్లు మాదే. ఏంటండి, మీరందరూ భిక్షాటం చేసుకుని ఇంత పెద్దిల్లు కట్టారా ఏంటి? మా దగ్గర కంటే మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నట్టున్నాయి. ఆ మాట వినగానే వాళ్ళందరూ నవ్వుతారు. చూడు బాబు, నువ్వు అనుకున్నట్టు మేమేం బెచ్చగాళ్ళం కాదు. ఆటో కోసం అటు చేయాల్సి వచ్చింది. అవునా? క్షమించండి అమ్మా. అయితే మీరంటే బాగా డబ్బున్నోళ్ళు కదా. 300 రూపాయలు కాకుండా ఇంకేమైనా ఇప్పిస్తే మేము సంతోషంగా వెళ్తాం కదా. ఆ మాటలకి శారద, సరే, నిన్ను చూస్తే చాలా మంచోళ్ళలాగున్నావు గాని ఇంకొక 200 ఎత్తాను తీసుకో అని 200 ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. అతను చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద అతను కొంచెం ముందుకు వెళ్ళాక పెద్దగా కేకేస్తుంది, బాబు, నీ పేరు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? అతను ఆటోలో ఉండి నా పేరు శేఖర్ అని చెప్తాడు. శారద అప్పుడప్పుడు వస్తూ ఉండు అని అంటుంది. అతను సరి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత కుటుంబం అంతా ఇంట్లోకి వెళ్తుంది. వాళ్ళు సరదాగా మాటలు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో శారద, మై, ఇందాక నగలు పెట్టిన బ్యాగ్ ఎక్కడా కనిపించట్లా. కొంపదీసి ఆటోలో మర్చిపోయేవేంటి? బహుశా మీరు ఆటోలో మర్చిపోయారేమో అత్తయ్య, కొంచెం త్వరగా వెళ్ళి తీసుకురండి అంటూనే అత్తగారితో పాటు వాళ్ళు బయటకొస్తారు. అప్పటికే ఆటో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆటో అబ్బాయి మంచోళ్ళలాగున్నాడమ్మా, ఖచ్చితంగా తిరిగి వచ్చి మనకిస్తాడు. వస్తారని ఆస్తి కూర్చుంటే ఎలా అత్తయ్య? మన ప్రయత్నం కూడా మనం చేసుకోవాలి కదా, పదండి అంటూ అత్తగారిని తీసుకుని ముగ్గురు బయలుదేరతారు. మగవాళ్ళు ముగ్గురు కూడా పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలిపెట్టి హడావిడిగా అతని కోసం వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఆటో వ్యక్తికి ఆ నగల సంచి కనబడుతుంది. అతను దాన్ని తీసుకొని, పాపం, ఇది ఖచ్చితంగా వాళ్ళదే అయింటుంది, ఇందులో ఏముందో చూడాలి అంటూ తీసి చూస్తాడు. అందులో నగలు చూసి ఆశ్చర్యపోతాడు. వాటిని తిరిగిద్దామని వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. అక్కడెవరూ లేకపోవటంతో అక్కడున్న పిల్లలతో, పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికెళ్లారు? అమ్మమ్మ బ్యాగ్ ఆటోలో మర్చిపోయిందంట, అందుకని వెళ్లారు. అన్నట్టు ఇందాకొచ్చిన ఆటో వాళ్ళు మీరే కదా? అవునమ్మా, నేనే. ఇదిగో ఈ నగలు తీసుకొచ్చాను, మీ అమ్మ వాళ్ళకి తిరిగిచ్చాయమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక దొంగ అదంతా గమనించి ఆ ఇంటికి వస్తాడు. హర్ష దగ్గర ఉన్న నగలు అలాగే ఇల్లు మొత్తం దోచుకుని వెళ్ళిపోతాడు. పిల్లలు అది చూసి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటారు. దొంగ తన పని తాను చేసుకుని వెళ్ళిపోతాడు. చాలా సమయం తర్వాత అత్తాకోడళ్ళందరూ ఇంటికి తిరిగి వస్తారు. ఇంట్లో దొంగలు పడ్డం చూసి చాలా కంగారుగా
పిల్లల్ని ఏం జరిగింది అని అడుగుతారు. ఆటో అంకుల్ వచ్చాడు, నగలిచ్చి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంకో అంకుల్ వచ్చి ఇదంతా చేశాడు అని చెప్పటంతో వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతారు. ఖచ్చితంగా ఆటో వ్యక్తి పని ఇదంతా. ఎవరు లేకపోవడం చూసి ఇంకొక మనిషిని పంపించి ఇలా చేశాడు. వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి అత్తయ్య అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. మీరేం కంగారు పడద్దు, దొంగెవరో 2 రోజుల్లో తేల్చేస్తాం, మీరు వెళ్ళండి అంటూ ధైర్యం చెప్తారు. 2 రోజుల తర్వాత ఆ ఆటో వ్యక్తిని పట్టుకొని శారద వాళ్ళకి కాల్ చేస్తాడు. శారద వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆటో వ్యక్తిని చూసి, మంచితనం పేరుతో ఇట మమ్మల్ని మోసం చేశాడు. ఆ రోజు మేము వర్షంలో తడుచుకుంటూ పేదవాళ్ళలాగున్నాం, దాన్ని ఇప్పుడు వినిజం చేశాడు అంటూ శారద ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి ఆ మాటలు భరించలేక, మాటలు జాగ్రత్తగా రానివ్వండి, నేను దొంగతనం చేసే వ్యక్తిని కాదు. ఆ రోజు నేను పిల్లాడికి నగలు తీసుకొచ్చి ఇచ్చాను, ఆ విషయం మీకు చెప్పలేదా? నీ తెలివితేటలు ఎవరికి అర్థం కాలేదు. నగలు ఇచ్చినట్టే ఇచ్చావు. నీ స్నేహితుని వెనకాల రమ్మని చెప్పి ఇద్దరు కలిసి మొత్తం దోచుకుపోయారు అని అంటుంది శారద. ఆ మాటలకి అతను, లేదు ఇదంతా అబద్ధం అని జరిగిన విషయం చెప్తాడు. సరే, అసలు నిజమేంటో తొందరలోనే తెలుస్తుంది అంటూ విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఎస్ఐ. తర్వాత అసలు దొంగ దొరుకుతాడు. అప్పుడతను పోలీసులకు భయపడి జరిగిన విషయం అంతా చెప్తాడు. అది విని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. నిజానిజాలేంటో తెలుసుకోకుండా మీరు మాట్లాడారండి, అదంత మంచిది కాదు. దయచేసి ఇంకెప్పుడు ఇలా చెయ్యని తప్పుకి ఎవరి మీద నేరం మోపకండి అంటూ పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జరిగిన దానికి శారద వాళ్ళు చాలా బాధపడతారు. అసలు దొంగ చేత వాళ్ళకి డబ్బు నగలు అన్నీ తిరిగిప్పిచ్చేస్తారు పోలీస్ వాళ్ళు. అవి తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి బయటకొచ్చేస్తారు. అనామిక అవని ఆటో వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ వ్యక్తి ఎక్కడా కనిపించకపోవడంతో చాలా బాధపడతారు. ఆటో వ్యక్తి తనకు జరిగిన అవమానాన్ని భరించలేక ఆ గ్రామాన్ని వదిలిపెట్టి మరో గ్రామానికి వెళ్లి ఆటో నడుపుకుంటూ ఉంటాడు. అంత మంచి వ్యక్తిని మనం తప్పుగా అర్థం చేసుకున్నామంటూ కుటుంబం అంతా బాధపడుతూ ఉంటారు. నిజానిజాలు తెలుసుకోకుండా అతని మీద నిందలు వేశారు. పాపం, అతని మనసు ఎంత బాధపడి ఉంటుందో ఏమో. అంతే తమ్ముడు, ఈ ఆడవాళ్లు ముందు వెనక ఆలోచించరు, మన మాటలు అస్సలు పట్టించుకోరు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలం చెప్పు? ఏదైనా అంటే మీకేం తెలీదు, మీరు అక్కడే ఉండండి అంటారు. జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా మనం దీని గురించి ఆలోచించిన వ్యర్థమేగా. పాపం, ఆ వ్యక్తి కనబడితే మాత్రం అతనికోసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందుకు అక్కడున్న వాళ్ళందరూ సరే అంటారు. ఎప్పటికైనా ఆ వ్యక్తి కనబడతాడేమోనని అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవచ్చని ఆ కుటుంబం అంతా ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ అది మాత్రం జరగదు. ఎందుకంటే అతను ఆ గ్రామాన్ని వదిలిపెట్టి మరో గ్రామానికి వెళ్ళిపోయి తన ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ కుటుంబం వాళ్ళ పని చేసుకుంటూ ఉంటుంది. ఆటో వ్యక్తి మంచితనం గనక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రమేష్కి సురేష్కి శారద పెళ్లి చేస్తుంది. అయితే రమేష్ ప్రేమించిన అమ్మాయి మన తెలుగు అమ్మాయి. అయితే సురేష్ ప్రేమించిన అమ్మాయి మాత్రం నార్త్ అమ్మాయి. కొంచెం కొంచెం తెలుగు మాట్లాడుతూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత నుంచి ఆ నార్త్ కోడలతో ఇంట్లో వాళ్ళకి కష్టాలు మొదలయ్యాయి. అవేంటి అనేది కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఘనంగా పెళ్లి పూర్తయిపోయిన కొన్ని రోజుల తర్వాత నార్త్ కోడలు అవని ఉదయాన్నే లేచి చపాతీ చేస్తూ ఉంటుంది. ఇంతలో రమేష్ భార్య అనామిక అక్కడికొస్తుంది. అవని, చపాతీ చేస్తున్నావా? సరే అయితే నేను ఆఫ్టర్నూన్ కోసం వంట చేస్తాను. అక్క మాది వంట చేస్తుంది, మీది ఏదైనా చేసిద్ది. ఆ మాట వినగానే అనామిక పెద్దగా నవ్వుతుంది. అవని, మాది నీది కాదు, నేను ఎలా మాట్లాడాలో నేర్పిస్తాను, నువ్వు నేర్చుకో. సారీ అక్క, నువ్వు ఏది అనొద్దు, నాకు కొంచెం తెలుగు తక్కువ వస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు, నేర్పిస్తానని చెప్పాను కదా. ఓకే, థ్యాంక్ యూ అక్క అని అవని అనటంతో అనామిక అక్కడే కాసేపు ఉండి తనకి కొన్ని తెలుగు మాటలు నేర్పిస్తూ ఉంటుంది. తను మాట్లాడిన తెలుగులో ఉన్న తప్పుల్ని సరిచేస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అందరూ టిఫిన్ కోసం కూర్చుంటారు. అందరికీ అవని చపాతీ, ఆలూ కర్రీ వడ్డిస్తుంది. వాళ్ళదంతా తిని చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటారు. అసలు నీకు ఈ చపాతీ ఎంత గుండ్రంగా ఎట్టాగా వస్తుందే, నేను చేస్తే గుండ్రంగానే రాదు. నాకీ చిన్నప్పటి నుంచి ఉంది ఇలాగూ చేయడం. ఓ, చిన్నప్పటి నుంచి నీకు అలవాటా? అనామిక దగ్గర నువ్వు కొంచెం తెలుగు బాగా నేర్చుకోమ్మా
అందుకు అవని కూడా సరే అని సమాధానం చెప్తుంది. ఇక అందరూ టిఫిన్ అయిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. మధ్యాహ్నం భోజన సమయం వచ్చేసరికి అవని ఇంట్లో అందర్నీ పిలుస్తుంది. అందరూ భోజనం కోసం కూర్చుంటారు. అవనే భోజనానికి ఏం తయారు చేసావు? ఆలూ కర్రీ, బ్రింజాల్ కర్రీ, టొమాటో కర్రీ, గీ పరోటా అని చెబుతూ ఉంటే వాళ్ళందరూ రైస్ ఎక్కడుంది అని అడుగుతారు. అవని ఈరోజు ఏం స్పెషల్ కాదు కదా అని తన భాషలో అంటుంది. అంటే అమ్మా, తన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నార్త్ సైడ్ కదా, ఎక్కువగా చపాతీ పరోటా ఇవే తింటూ ఉంటారు. రైస్ వాళ్ళు చాలా తక్కువ చేసుకుంటారు. ఎప్పుడైనా స్పెషల్ డేస్ అంటే పండుగలు అవి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు రైస్ చేస్తారు. అందుకే తను అలా చెప్తుంది. రోజు చపాతీ పరోటా తింటే వేడి చేసి తొందరగా చచ్చిపోతాం. నీ భార్యకి చెప్పి ఈ విషయం. నాకు పూరా సమాజ్గా అర్థమైందా? సరే, ఇక మీదటండి పెట్టబాకమ్మా. రేపటి నుంచి వంట అనామిక చేసుద్దిలే. అవని అందుకు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. అనామిక ఇంటి పని చేస్తూ ఉండగా అవని అనామిక దగ్గరకొచ్చి, ఇంట్లో మిల్క్ లేదు. మిల్క్తో ఏం చేయాలనుకుంటున్నావు? స్వీట్ ఐటమ్ మేక్ చేయాలనుకుంటున్నాను. మీది నాకు హెల్ప్ చేస్తుంది అంటే త్వరగా వర్క్ అవుతుంది. అత్తయ్య మామికి షుగర్ ఉంది, వాళ్ళు స్వీట్ తినరు. అలాగే మన వాళ్ళకు కూడా స్వీట్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఏదైనా హాట్ ఐటమ్ ఉంటే తయారు చేయి. నాకు స్వీట్ అంటేనే ఇష్టం. ఒక్కసారి స్వీట్ తయారు చేస్తే ఏమీ కాదు. నేను ప్రేమగా చేస్తాను, వాళ్ళని తినమని చెప్తాను అని అంటుంది అవని. అనామిక ఎంత చెప్పినా అస్సలు వినదు. తాను స్వయంగా స్వీట్ తయారు చేసి అందరికీ వడ్డించాలని నిర్ణయించుకుంటుంది. కొంత సమయం తర్వాత ఆమె స్వీట్ తయారు చేసి పని చేసుకుంటూ వాళ్ళందరి దగ్గరికి వెళ్లి స్వీట్ని ఇస్తూ ఉంటుంది. వాళ్ళు వద్దు అన్నా సరే బలవంతంగా వాళ్ళకి తినిపిస్తూ ఉంటుంది. వామో, ఈ కాళ్ళు వద్దన్న బలవంతంగా స్వీట్ తినిపించింది. అసలుకే నాకు ఈరోజు షుగర్ ఎక్కువ ఉంది. నన్ను ఇంట్లో ఉంచేలాగలేదు ఈ అమ్మాయి. నాకు కూడా అలాగే ఉంది. అసలు ఈ అమ్మాయిని వంటగది వెళ్ళొద్దని చెప్పొచ్చుగా. ఈ విషయం అనామికతో చెప్పు. ఇంతలో అనామిక అక్కడికి వచ్చి ఇలా అంటుంది. నేను చెప్పాను మామయ్య గారు, కానీ అవనీనే వినిపించుకోవట్లేదు అని చెప్తుంది. ఈ మాటలన్నీ విన్న అవని ఇలా అంటుంది. నాకు నచ్చింది నేను చేస్తా. నేను ఇబ్బంది పెట్టను, ఇబ్బంది పడను. అందరికీ మంచిగా ఉండేలాగా నేను చూస్తాను. అమ్మా, అందరికీ మంచిగా ఉండాలంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏంటో కూడా తెలుసుకుని అలా తగ్గట్టుగా వండాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చింది వండడం కాదు. అత్తయ్య, ఇప్పుడు ఏమంటారు? నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. నేనేమన్నానా ఇంటికి వెళ్ళిపోతానంటున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదులే. ఎక్కడికి వెళ్ళకూడదు కూడా. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అయితే నేను చెప్పింది మీది వినండి. మీది మాది విందగాని అనామిక చెప్పినట్టు చెయ్యి అని శారద గట్టిగా అరుస్తుంది. ఆమెని పెద్ద పెద్దగా అరుస్తూ తన భాషలో ఏదో అంటుంది అవని. ఈ ఇంట్లో నాకు గౌరవం ఇవ్వటం లేదు, కోడల్ని సరిగ్గా చూసుకోవటం లేదు, పోలీస్ కేసు ఫైల్ చేసి అందర్నీ జైలుకి పంపిస్తానంటూ కేకలేస్తూ ఉంటుంది అవని. ఇంతలో అక్కడికి సురేష్ వస్తాడు. అవని, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? అప్పుడు తను తన భాషలో జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు సురేష్ ఆమెను పక్కకు తీసుకువెళ్లి ఏదో చెప్తాడు. ఆ రోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవని ఏం చేస్తుందో ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఆమె విచిత్రమైన పనులు, విచిత్రంగా పూజలు చేయటం, ప్రతిదీ కూడా చాలా చిత్రంగా చేస్తూ ఉంటుంది. అదంతా చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరోజు శారద తన మనసులో, అనవసరంగా ఈ నార్త్ అమ్మాయిని చేసుకున్నా. ఈ సురేష్ గాడు పోయి ఆ అమ్మాయిని ప్రేమించాలా, ఇంకెవరో దొరకనట్టుగా అని చాలా బాధపడుతూ ఉంటుంది. అదే విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి బాధపడుతుంది. ఈ మాటలన్నీ చాటుగా వింటుంది అవని. నా వలన నా కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. నేనిప్పుడు ఏం చేయాలి? గొడవలన్నీ పక్కన పెట్టి అనామిక దగ్గరకు వెళ్లి ఎలా ఉండాలి ఏంటి అనేది నేర్చుకోవడం చాలా మంచిది. లేదంటే అందరికీ నా మీద నెగటివ్ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి అనామిక దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. అవని, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఒకవేళ నేను కనుక మీ కుటుంబంలో ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నేను కూడా చేసే పనులన్నీ వాళ్ళకి వింతగానే అనిపిస్తాయి కదా. ఇందులో నీ తప్పేమి లేదు. మేం పెరిగిన వాతావరణం వేరు, మీరు పెరిగిన వాతావరణం వేరు. కనుక ఇక్కడ ఎలా ఉండాలి ఏంటనేది నేను నీకు నేర్పిస్తాను కదా. నువ్వు నేర్చుకుని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండు, అంతే చాలు. సరే అక్క, నాది నేర్చుకుంటుంది, మీది చెప్పండి. ఫస్ట్ నువ్వు మాట్లాడిన దాని గురించి మాట్లాడుకుందాం. నాది నీది కాదు. గౌరవంగా పిలవడానికి అండి మీరు అని అంటాం. గౌరవం మీన్స్ రెస్పెక్ట్. అర్థమైందా? అవని అర్థమైంది అంటుంది. ఫ్రెండ్స్తో ఇలా మాట్లాడతాం, నువ్వు అని సంబోధించొచ్చు
అని ఒక్కొక్కటిగా తనకి నేర్పిస్తూ ఉంటుంది. తను కూడా చాలా ఓర్పుగా నేర్చుకుంటుంది. నార్త్ వాళ్ళలాగా వంటలు మానేసి సౌత్ ఇండియాలో ఎలా అయితే వంటలు చేస్తారో ఆ విధంగా అనామిక దగ్గర నుంచి వంటలు నేర్చుకుంటుంది. సరిగ్గా నెల రోజులు తిరిగేలోపే అవని పూర్తిగా తెలుగులో మాట్లాడేస్తూ ఉంటుంది. అలాగే వంటలు కూడా అద్భుతంగా చేస్తుంది. ఇదంతా చూసిన శారద, అనామిక అలాగే ప్రసాద్ అందరూ ఆశ్చర్యపోయి సంతోషపడతారు. ఒక నెల రోజుల తర్వాత ఉదయాన్నే అవని నిద్రలేచి అత్తగారికి మామగారికి కాఫీ పెట్టించి వాళ్లతో ఇలా అంటుంది. అత్తయ్య, మామయ్య, కాఫీ ఎలా ఉంది అని అడుగుతుంది. వాళ్ళు చాలా బాగుంది అని సమాధానం చెప్తారు. చాలా థ్యాంక్స్ మామయ్య గారు, అత్తయ్య గారు. అన్నట్టు అడగడం మర్చిపోయాను. మీకు టిఫిన్స్ లోకి ఏం చేయమంటారు? ఉప్మా, దోశ, పూరి, ఇంకా ఏం చేయమంటారు? ఆందలకి దోశలేసేయమ్మా అని సమాధానం చెప్తుంది శారద. అందుకు అవని సరి అంటుంది. ఇక అందరికీ ఆమె దోశలు వేసి ఇస్తుంది. ఇక వంట కూడా చాలా అద్భుతంగా చేస్తుంది. అది కూడా సౌత్ స్టైల్లో. వాళ్ళందరూ అది తిని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు అవని వాళ్లతో, ఈ పొగడ్తలన్నీ కూడా అనామిక అక్కకే చెందుతాయి. ఆమె నాకు ఇంత పర్ఫెక్ట్ గా వంట చేయడం, తెలుగులో మాట్లాడడం నేర్పించింది. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బంది పడ్డాను. అలాగే మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాను. కానీ నాకిప్పుడు ఇలాంటి ఇబ్బంది ఏమీ లేదు. అనామిక అక్క నాకు అన్నీ నేర్పించింది అని చెప్పటంతో అందరూ అనామికకి చప్పట్లు కొడతారు. సురేష్ అనామికతో, వదినా చాలా థ్యాంక్స్ వదినా. ఎందుకంటే కొన్ని రోజులు ఆమె ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటే మేము దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మీరు తనకి తెలుగు నేర్పించి మంచిగా వంట నేర్పించినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు నేను బయటకు వెళ్లాలన్న ఆలోచనని మానుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ వదినా అని సురేష్ చెప్తాడు. థ్యాంక్స్ వరకు ఎందుకు సురేష్? తను నాకు చెల్లెల్లాంటిది. తను బాధపడుతూ ఉంటే నేనెలా ఊరుకుంటాను చెప్పు? అలాగే మన కుటుంబం కూడా తన వల్ల బాధపడకూడదు కదా. అందుకే తెలుగు నేర్పించాను, వంట కూడా నేర్పించాను. ఎవరితో ఎలా ఉండాలో కూడా చెప్పాను. ఇది ఇంటి పెద్ద కోడలుగా నా బాధ్యత. చాలా చక్కగా చెప్పావమ్మా. ఇప్పుడు మాకెట్టాంటి బాధ లేదు. 2 కోడలతో మేము సంతోషంగా ఉన్నాం. ఇక బయట వాళ్ళు కూడా మనల్ని ఏళ్ళు చూపించరు. మరి నా భార్య అంటే ఏమనుకుంటున్నారు? తను ఏదైనా సాధించాలి అనుకుంటే ఇట్టే సాధిస్తుంది అని అనామిక గురించి గొప్పలు చెప్తాడు రమేష్. ఆ మాటలకి వాళ్ళందరూ కూడా నిజమే అన్నట్టుగా మాట్లాడతారు. అనామిక ఎంతగానో సంతోషపడుతుంది. మరొకసారి అవని కృతజ్ఞతలు చెప్పుకోవడంతో అనామిక ఇలా అంటుంది. అందరూ నన్ను మాత్రమే పొగుడుతున్నారు, అవనిని ఎందుకు పొగడట్లేదు? తను కూడా చాలా కష్టపడి ఇక్కడ అమ్మాయిలాగా ఉండడానికి చాలా ప్రయత్నించింది. ఇంత దూరం వరకు వచ్చింది. ఆమెను కూడా అభినందించాల్సిన అవసరం ఉంది కదా అని అనటంతో వాళ్ళందరూ కూడా నిజమే అంటూ అవనిని కూడా పొగట్టలతో ముంచేస్తారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అవనికి చప్పట్లు కొడతారు. అది చూసి అవని కూడా చాలా సంతోషపడుతుంది. ఈ విధంగా నార్త్ కోడలు కాస్త సౌత్ కోడలిగా మారి ఇంట్లో వారిని చూసుకుంటూ అనామిక చెప్పినట్టు వింటూ సంతోషంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.